పీఠాపురానికి చెందిన ఏఈ నూకరాజ్ కుటుంబం ఆత్మహత్య ఘటనలో ఆరోపణలు ఎదుర్కొంటున్న షేక్ సాదిక్ వ్యవహారాన్ని మొత్తం ముస్లిం సమాజానికి, ఇస్లాం మతానికి ఆపాదిస్తూ సోషల్ మీడియాలో దుష్ప్రచారం చేయడం సరికాదని, బాధ్యులెవరైనా సరే చట్ట ప్రకారం కఠినంగా శిక్షించాలని కాకినాడ ముస్లిం మైనారిటీస్ జేఏసీ నాయకులు జవహర్ అలీ విజ్ఞప్తి చేశారు. ఈ సందర్భంగా కాకినాడలో ముస్లిం మైనారిటీస్ జేఏసీ నాయకులు మీడియా సమావేశం నిర్వహించి మాట్లాడుతూ, పీఠాపురానికి చెందిన నూకరాజ్ కుటుంబం ఆత్మహత్యకు పాల్పడడం అత్యంత విషాదకరమని ఏపీ ముస్లిం అడ్వకేట్స్ అసోసియేషన్ అధ్యక్షుడు, ముస్లిం మైనారిటీస్ జేఏసీ సహ కన్వీనర్ జవహర్ అలీ అన్నారు. ఘటనకు దారితీసిన పరిస్థితులపై పోలీసులు నిష్పక్షపాతంగా విచారణ జరిపి వాస్తవాలను వెలికి తీయాలని కోరారు. ఆరోపణలు ఎదుర్కొంటున్న షేక్ సాదిక్ చట్టం నుంచి తప్పించుకునే ప్రయత్నం చేయకుండా పోలీసుల ఎదుట లొంగిపోయి విచారణకు పూర్తిగా సహకరించాలని కోరారు. విచారణలో తప్పు చేసినట్లు తేలితే ఎవరైనా సరే కఠిన శిక్ష అనుభవించాల్సిందేనని స్పష్టం చేశారు. బాధిత కుటుంబానికి న్యాయం జరగాలన్నదే తమ ఆకాంక్ష అని అన్నారు. ఈ ఘటనను ఆసరాగా చేసుకుని కొన్ని యూట్యూబ్ ఛానళ్లు, సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్లు ఒక వ్యక్తి చర్యలను మొత్తం మతానికి ఆపాదిస్తూ ప్రచారం చేయడం సరికాదన్నారు. ఇటువంటి ప్రచారాలు ప్రజల మధ్య అపోహలు, మత విద్వేషాలకు దారితీసే ప్రమాదం ఉందని హెచ్చరించారు. కాకినాడలో శాంతి, సౌభ్రాతృత్వం, మత సామరస్యాన్ని కాపాడేందుకు ప్రతి ఒక్కరూ సంయమనం పాటించాలని కోరారు. మీడియా సమావేశంలో ముస్లిం మైనారిటీస్ జేఏసీ కన్వీనర్ ఎజాజుద్దీన్, మైనారిటీ నాయకులు మహమ్మద్ అస్గర్, ఎస్డి ఇమ్రాన్, మహమ్మద్ రాహత్ షరీఫ్, మహమ్మద్ ఇనాముల్లా, మహమ్మద్ బాషా తదితరులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారాలు. మనందరికీ తెలుసు, కాకినాడ నగరం పరిసర ప్రాంతాలు, ఈ గోదావరి జిల్లాలు శాంతియుత ప్రాంతం, ప్రశాంత వాతావరణానికి మారుపేరు. ప్రత్యేకించి కాకినాడ నగరం ఎప్పుడు కూడా ప్రశాంత నగరంగా పేరు పొందడమే కాకుండా రిటైర్డ్ పీపుల్ పెన్షనర్స్ ప్యారడైజ్ అని కూడా పేరుంది. ఇక్కడ ప్రశాంత వాతావరణం ఉంటుంది, శాంతియుత వాతావరణం ఉంటుందని మారుపేరు. కానీ ఈ మధ్యకాలంలో కొన్ని సంఘటనలు అనవసరమైన ఆందోళనలకు దారితీస్తూ అనవసరంగా కొన్ని మతాలను టార్గెట్ చేసి ప్రచారాలు చేసే పరిస్థితులు రావడం, ఆ నేపథ్యంలో ఈరోజు ఈ ప్రెస్ మీట్ని కాకినాడ ముస్లిం మైనారిటీల జేఏసీ తరఫున నేను కన్వీనర్గా, నాతో పాటు జామియా మస్జిద్ అధ్యక్షులు ఎజాజుద్దీన్ గారు కన్వీనర్గా మీ ముందుకు రావడం జరిగింది. మా ప్రధాన ఉద్దేశం ఏదైతే ఈ మధ్యన సోషల్ మీడియాలో కానీ ఒక వ్యక్తికి సంబంధించిన సంఘటన, దాని మీద జరుగుతున్న ప్రచారం యావత్ ముస్లిం మతానికి సంబంధించి, మైనారిటీలకు సంబంధించి టార్గెట్ చేస్తూ అనేక ప్రచారాలు జరుగుతుండడం చాలా విచారకరమైన విషయం. అలాంటి సంఘటనలు జరగకూడదు, అలాంటివి జరగకూడదని చెప్పి అందరికీ తెలియజేయాలనే ఉద్దేశంతో ప్రధానంగా ఈరోజు మీ ముందుకు రావడం జరిగింది. మిత్రులారా, మీ అందరికీ తెలిసిందే, ఈ సంఘటన విషయంలో యావత్ సమాజం దిగ్భ్రాంతి చెందింది. ఒక కుటుంబ సమేతంగా రాజమండ్రికి 2 గంటల పాటు ప్రయాణం చేసి ఆత్మహత్యకు పాల్పడడం చాలా దురదృష్టకరమైన సంఘటన. ఆ సంఘటనను ఎవరైనా సరే దిగ్భ్రాంతి చెందవలసిందే. ఈ సమాజంలో అలాంటి సంఘటన చాలా విచారకరమైనది. ఆ సంఘటనకు దారితీసిన పరిస్థితులు ఏమిటో, ఎందుకు అలా జరిగాయో అన్న విషయం మనం ఇప్పుడు బేరీజు వేయలేం. కానీ వస్తున్న విషయాలు, చెప్తున్న విషయాలను బట్టి సాదిక్ అన్న వ్యక్తి అతని ప్రోద్బలం వల్ల, అతని జోక్యం వల్ల, అతని యొక్క హెరాస్మెంట్ వల్ల ఈ సంఘటనలు జరిగినట్టుగా ఆ రకంగా వాళ్ళు సూసైడ్ నోట్లో ఉన్నదని ప్రచారాలు జరుగుతున్నాయి. అందులో నిజానిజాలు కూడా తెలియవలసి ఉంది. ప్రధానంగా మేము కోరేది ఏమిటంటే,
ఈ పత్రికాముఖంగా ఏదైతే సాదిక్ అన్న వ్యక్తి మా ముస్లిం సమాజానికి చెందినటువంటి వ్యక్తి పరారీలో ఉండడం చాలా దురదృష్టకరమైన విషయం. ఈ పత్రికా ముఖంగా నేను వారిని విన్నవించేది ఏమిటంటే, చట్టాన్ని తప్పించుకొని ఉండడం చాలా కష్టం. ఏనాటికైనా రావాల్సిందే, లొంగిపోవలసిందే. కాబట్టి నేను పత్రికాముఖంగా సాదిక్ అన్న వ్యక్తిని తను వచ్చి చట్టానికి లొంగిపోయి పోలీసు అధికారులకు అన్ని రకాలుగా సహకరించి వారు చేసే విచారణకు సహకరించవలసిందిగా నేను ఈ ప్రెస్ మీట్ ద్వారా కూడా కోరుతున్నాను. మనమందరం సహకరించాలి. ఈ ముస్లిం సమాజం కూడా సహకరిస్తుంది. తప్పకుండా సరియైన శిక్ష పడేలాగా ప్రయత్నం అందరూ చేయాలి. కానీ ఒక మతం మీద దుష్ప్రచారం జరగకూడదు, అలాంటి పరిస్థితి రాకూడదని మరీ దుష్ప్రచారాలు జరగకూడదు. సోషల్ మీడియాలో ప్రత్యేకించి ముస్లిం మతానికి సంబంధించిన వారి మీద జరుగుతున్నటువంటి వాటిని మేము ముస్లిం జేఏసీగా ఖండిస్తూ, ఇలాంటి పరిస్థితులు కాకినాడ ప్రశాంత నగరంలో రాకూడదని, పునరావృతం కాకూడదని కోరుతూ, రాబోయే కాలంలో త్వరలోనే రేపు 26వ తారీఖున ముస్లింలు మీలాదున్ నబీ కార్యక్రమం జరగబోతుంది. ఆ కార్యక్రమంలో మేము ఈ కాకినాడలో చక్కటి కార్యక్రమాలు, సెలబ్రేషన్స్ జరుగుతాయి మహమ్మద్ ప్రవక్త వారి పుట్టినరోజు సందర్భంగా. ఆ కార్యక్రమం జరుగుతుండగా ఎంతోమంది హిందూ మిత్రులందరూ వచ్చి చాక్లెట్లు, బిస్కెట్లు, టీలు, అలాగే మంచినీళ్ళు పంచిపెట్టడం వంటి అలాంటి వాతావరణం కాకినాడలో ఉండడం మనం చాలాసార్లు చూసాం. అంత చక్కటి వాతావరణం అనే కాకినాడలో అలాంటి పరిస్థితిని కొనసాగేలా అందరూ ప్రయత్నం చేయాలి. ఏ విధమైనటువంటి మత విద్వేషాలకు దారి తీయకుండా అలాంటి ప్రచారాలు చేస్తున్న వారిని మనం అందరం కూడా తప్పకుండా ఖండించాలని చెప్పి మీ ముఖంగా మేము కోరుతూ, మరొక్క మారు ఆ సాదిక్ ఎవరైతే ఉన్నారో అతను తప్పించుకొని తిరగడం చాలా కష్టం. చట్టానికి చేతులు చాలా పొడుగ్గా ఉన్నాయి, ఎప్పటికైనా పట్టుకుంటాయి. కాబట్టి అతను ఆలస్యం చేస్తున్న కొలది అతను మరింత అపోహలు, అనర్థాలకు దారితీస్తుంది. కాబట్టి అయినంత త్వరగా తను లొంగిపోయి ఏదైతే సమాజంలో పేర్కొని ఉన్నటువంటి ఏదైతే ఈ రకరకాల ప్రచారాలకు, దుష్ప్రచారాలకు అడ్డుకట్ట వేయాలంటే అతను తప్పకుండా లొంగిపోయి పోలీసు వారికి సహకరించి వారి విచారణకు తోడ్పడాలని చెప్పి నేను కోరుతున్నాను.